ఓ గ్రామంలోని వారంతా ఉదయాన్నే తొందరగా వంట చేసుకొని వారి వారి వ్యవసాయ పనులకి పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలో ఏదో ఒక ఇంట్లో వంట పాత్రలోని భోజనం మాయమవుతూ ఉండేది. వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేక గిర్ల అడవిలో ఓ జిత్తులమారి నక్క ప్రతిరోజు గ్రామ ప్రజలంతా తమ వ్యవసాయ వెళ్ళగానే గ్రామంలో చొరబడి వారు వండుకున్న తిండి పదార్థాలు ఆహారాలను దొంగిలిస్తూ ఉండేది. కొద్ది కాలానికి అసలు విషయం గ్రహించిన గ్రామస్తులు గ్రామం చుట్టూ వలపండి దానికోసం ఓపికగా వెదురు చూడసాగారు. ప్రతిరోజు లాగానే నక్క గ్రామంలో ప్రవేశించి గ్రామస్తులు పన్నిన వలలో చిక్కింది. ఎంత ప్రయత్నించినా ఆమె వలలో నుంచి బయటికి రాలేకపోయింది. కొద్దిసేపటికి ఓ సన్యాసి అటువైపు రావడం గమనించి, గౌరవనీయులైన సన్యాసి వందనం, మీరు చాలా గొప్పవారని విన్నాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి విముక్తురాలను చేయండి అని నక్క వినయాలు పోయింది. ఆ మాటలకి సంతోషించిన సన్యాసి తన శక్తినంతా ఉపయోగించి దాన్ని విముక్తురం చేశాడు. వెంటనే నక్క దొంగ దొరికాడని గట్టిగా అరిసి అప్పుడు గ్రామస్తులంతా సన్యాసి చేతిలో ఉన్న నక్కను చూసి పరిస్థితి గమనించి నక్కను చితకబాదారు.